వాక్యం అంటే ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకున్న భక్తుల జీవిత చరిత్రలను ఆధారం చేసుకుని పుట్టిన హెచ్చరికలు, బుద్ధి మాటలు, నీతి మాటలు కాదు. అది ఒక్కటే వాక్యం కాదు. అది రక్షింపబడ్డ వాడికి ప్రారంభములో నడవడానికి, ఎదగడానికి ఉపయోగపడుతుంది. కానీ ఎదిగిన తర్వాత సంపూర్ణ సిద్ధికి పోవాలంటే క్రీస్తును కూర్చున్న మూలోపదేశాలు ఇంకా మానాలి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, దేవుని న్యాయము, దేవుని వ్యూహము, దేవుని సంకల్పము, దేవుని ఆలోచన విధానము, సాతాను తంత్రములు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 25వ వచనంలో చెప్పబడినట్లుగా యుగములలోను తరములలోను మరుగు చేయబడ్డ సంగతుల ద్వారా మనలో వాక్యము నింపుతాడు. అన్నిటినీ సమగ్రమైన ఉద్దేశంతో చూడగలిగిన సమన్వయ హృదయం, ప్రత్యక్షత కలిగిన హృదయం, ఇలా అన్నింటినీ కూడా నేర్చుకోవడానికి సిద్ధ మనసు మనదైతే, వాక్యము గుండానే ఇవన్నీ మనలోనికి వస్తే, వాక్యం ద్వారానే ఇలాంటి జ్ఞానం మనలో నివసిస్తే, వాక్యమై ఉన్నవాడు మనలో ఉన్న వాక్యంతో కలిసి సమయం గడుపుతాడు.